వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి నెల సాధారణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు సంచరించేటువంటి గురుగ్రహం యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో సంచరించేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు. 15వ తారీఖు వరకు లాభస్థాన స్థిత రవి కానీ, మాసం చివరి వరకు లాభస్థాన స్థిత శనేశ్వరుడు కానీ, అలాగే ఈ మాసంలో చంద్రుడు కూడా యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి మాసంగా మేషరాశి వారికి ఈ మాసాన్ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే షష్టగ్రహ కూటమి పట్టడానికి మునుపు ఈ మాసంలోనే అత్యధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తాయి. దీని తర్వాత యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అలాగే 2.5 సంవత్సరాలుగా యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిలో కూడా మార్పు వచ్చి ఈ నెల చివరి నుండే ఏలినాటి శని అనేటువంటిది ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. మరి ఏలినాటి శని ప్రారంభమయ్యేటువంటి ముందు ఉండేటువంటి మాసం కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు ఈ నెలలోనే క్రియాశీలకమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అనగా ఏదైనా మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా కీలకమైనటువంటి ఒప్పందాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, విదేశీ ప్రయాణము, స్థానచలనము, ఇటువంటి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతుల్లోకి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలోనే యోగిస్తూ ఉంటారు. ఈ నెల తర్వాత దాదాపుగా 4-5 నెలల పాటు కుజుని యొక్క అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. అందువల్ల ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, లేదు భూపరమైనటువంటి లావాదేవీల్లో ముందుకు వెళ్ళాలి అన్నా, గృహముల తాలూకు అమ్మకాలు కొనుగోలు, స్థలాలు అమ్మకాలు కొనుగోలు, ఇటువంటి వాటికి ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ మాసమే మేషరాశి వారికి చాలా మంచిది. అలాగే ఈ మాసం అందే వంశపారంపర్య ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి విషయాలు, తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా పిత్రార్జితాన్ని అనుభవించడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి. అంతేగాక లాభస్థానస్థిత రవి శనేశ్వరులు ఎంతసేపు కూడా
శుభ కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విదేశయానానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రోత్సాహకాలని కల్పిస్తూ ఉంటారు. విదేశీ నివాసము, అలాగే విదేశాలలో ఏదైనా గుర్తింపుకి సంబంధించినటువంటి అక్కడ స్థిర నివాసానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇత్యాది విషయాల్లో కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే విద్యకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడతాయి. ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారి సంకల్పం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక వ్యయస్థాన స్థిత రాహువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఇందాక చెప్పుకున్నట్టు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, శుభ కార్యక్రమాల రీత్యా, దైవిక కార్యక్రమాల రీత్యా, తీర్థయాత్రల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. అంతేకాక స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగపూర్వకంగా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం సహకరిస్తూ ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మార్చి నెల చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఏలినాటి శని పట్టుకోవడానికి ముందు మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా ఉంటుంది. అటు ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కానీ, కుటుంబ నేపథ్యము కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.